హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హాల్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. అసలు హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే వాట్సాప్ నుండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంటర్ వెబ్సైట్ నుండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ పేపర్లో అయితే ఇచ్చేసారు. ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల. పరీక్షలకు వచ్చేసి 10,58,893 మంది విద్యార్థులు అయితే అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు వచ్చేసి మార్చ్ 1 నుంచి 20 వరకు, సెకండ్ ఇయర్ వాళ్ళకు వచ్చేసి మార్చ్ 3 నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయని. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి bie.ap.gov.in ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేసింది కదా, ఈ వాట్సాప్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చూపిస్తాను. మీరు వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఫోన్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 95523409. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు హాల్ టికెట్స్ ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్కి వెళ్ళి జస్ట్ ఏపీ ఇంటర్ అని కొట్టిన. ఏపీ ఇంటర్ అని కొడితే మనకు 38 minutes ఎగో వెబ్సైట్ అనేది ఇంటర్ వెబ్సైట్ అనేది అప్లోడ్ అవుతూ ఉంది. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ March 1 to March 19th, while AP inter second year exams will take place from March 1 to 20. Both exams will be held from 9 to 12 p.m. Candidates must report their respective exam centers with their hall tickets and valid ID proof and better. అంటే 38 minutes నుంచి ఇంటర్ వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇదే ఇంటర్ వెబ్సైటు అస్సలు ఓపెన్ కావట్లేదు. నాకు తెలిసి రిజల్ట్స్ అనేవి ఇందులో అప్లోడ్ చేస్తూ ఉన్నారు కనుక వెబ్సైట్ అనేది 40 minutes నుంచి ఇది ఓపెన్ కావట్లేదు. ఈ వెబ్సైట్ కనుక ఓపెన్ అయిపోతే ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. అదే డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అని లింక్ కనిపిస్తుంటుంది. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడే అప్లోడింగ్ అనేది రిజల్ట్స్ అది హాల్ టికెట్స్ అప్లోడింగ్ అనేది జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. కనుకనే వెబ్సైట్ అనేది బిజీగా ఉంది, డౌన్ ఉంది వెబ్సైటు. మ్యాక్సిమం నైట్ లోపు అప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఇంటర్ హాల్ టికెట్స్ ఈవినింగ్ 6 తర్వాత అందరూ నెట్ బంద్ చేస్తారు కదా, అన్ని సర్వర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంతా వర్క్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటారు 80%. సో ఇది కనుక ఇప్పుడు అప్లోడింగ్ ఎర్లీగా అయిపోతే మనకు నైటే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటాయి హాల్ టికెట్స్, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం ప్రెస్కి అయితే ఈరోజే హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పేశారు. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేయగానే మీకు లింకు కనిపిస్తూ ఉంటుంది. మరి వాట్సాప్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. వాట్సాప్లో ఇందాక నేను చెప్పిన నెంబర్ సేవ్ చేసుకున్నారు కదా, దీనికి హాయ్ అని పెట్టాలి. హాయ్ అని పెడితే మనకు గవర్నమెంట్ నుంచి ఆటోమేటిక్ మెసేజ్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇట్లా వచ్చేసింది కదా, ఇట్లా వచ్చిన తర్వాత సేవ్ అని ఎంచుకోండి అని ఉంటుంది. దయచేసి ఒక 7 మీద క్లిక్ చేస్తే విద్యా సేవలు, మనం హాల్ టికెట్ డౌన్లోడ్ గురించి అడుగుతున్నాం కనుక విద్యా సేవలు. ఇక్కడ ఇప్పుడు ప్రాక్టికల్ హాల్ టికెట్ ఏ విధంగా కనబడుతుందో మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ ఇట్లా సర్కిల్లో క్లిక్ చేయండి, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ క్లిక్ చేసి ఇక్కడ ఏమేమైతే అడుగుతుందో డీటెయిల్స్ ఎంటర్ చేసి నిర్ధారించండి అని కొడితే మీ హాల్ టికెట్ అనేది మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడే వెబ్సైట్లోకి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకే వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతలేదు. ఫస్ట్ వెబ్సైట్లకే వస్తాయి, తర్వాత నేను వాట్సాప్లోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. మొన్న ప్రాక్టికల్ హాల్ టికెట్ కూడా ఫస్ట్ వెబ్సైట్లోకే వచ్చింది, తర్వాత వాట్సాప్లో అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ రిలీజ్ అయితే నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.